అయితే సార్ ఇదే వేగంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు మొత్తం మునిగిపోడు మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు అధ్యక్ష దీన్ని తవ్వే పద్ధతి ఏంటంటే టైగర్ వ్యాలీ కదా అధ్యక్ష అందులో అడుగు మానవ సంచారం పోవద్దు పోతే అబ్జెక్షన్ దాని మీద ఎవరో పోతారు మళ్ళీ వీళ్ళే పంపిస్తారు పోయి కోర్టులో వేస్తారు మన పర్యావరణ సంఘాలు వస్తాయి ఇది పర్యావరణ వ్యతిరేకమని మళ్ళీ చేస్తారు ఒక షాఫ్ట్ పెట్టుకొని కనీసం గాలి వచ్చేటట్టు చేసుకుందాం టన్నల్లోకి వెళ్తురు వచ్చేటట్టు చేసుకుందామంటే కూడా వీలు లేకుండా పెట్టినరు ఇక్కడి నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు అధ్యక్ష ఈ ఎండ్ నుంచి గాలి పంపి చేస్తూ ఉంటారు ఆ గాలి పీల్చుకుంటూ ఆ టీబీఎం డ్రైవర్లు టన్నల్ తవ్వాలి అధ్యక్ష ఇట్టెక్కడన్నా పెడతారా అధ్యక్ష నీళ్ళు ఇచ్చే విధానమేనా ఎప్పటి నుంచి వింటున్నాం ఎస్ఎల్బీసీ ఎన్నేళ్ళ కంప్లీట్ కావాలా ఇది ఎవల పాపం ఎందుకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది జరిగేటప్పుడు ఏమైందంటే ఆ బోర్ చేసుకుంటూ వెనక లైనింగ్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష కాబట్టి దాని లాగేద్దామని కొత్త పద్ధతి పెడదామని లాగలేమిగా లాగానంటే ఆ వెనక చేసిన లైనింగ్ అంతా కూలగొట్టేయాలి మళ్ళా డిస్ట్రక్షన్ అంటే ఇప్పుడు దాన్ని కొనసాగించడం తప్ప గత్యంతరం లేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అధ్యక్ష